వెంకటేశ్వర రెడ్డి అంజనాపురం. ఏంటండి మరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం దాకా అవుతుంది. మరి మద్యం రేట్ల పరిస్థితి ఏంటి, అసలు మద్యం షాపులు ఏంటి, మద్యం అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో? ఏమంత దూరం మన మద్యం రేట్లు పెరిగినాయి అంటున్నారు, ఎక్కువైనాయి అంటున్నారు. షాపులు బెల్ట్ షాపులు కూడా ఎక్కువైనాయి, ఊరికి 2-3 ఉన్నాయి. మందు రేట్లు అయితే 100 రూపాయలు క్వార్టర్ చేయట్లేదు అని జనం అనుకుంటున్నారు. అది సంగతి. అంటే మరి ఇప్పుడు చాలా వరకు కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అంటే మద్యం అమ్మకాలు జరిగాయి, కానీ మరీ ఇంత విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మందు అమ్మటం అలాంటివి జరిగాయి జరగల. తక్కువ ఊరికి తక్కువ అమ్మేవాళ్ళు, ఇన్ని లేవు, రేట్లు ఉండేవి. ఎంత విచ్చలవిడిగా లేదు అప్పుడు. ఇప్పుడు మరీ విచ్చలవిడిగా దమ్మరి కొంపల కన్నా ఏనంగా ఉండదు ఇప్పుడు. అసలు ఎవరు పెట్టిన మందు మందు పబ్లిక్ ఇట్లా పట్టుకొని పోవటం మంచి చేసాం. ఎట్లా పట్టుకొని పోతున్నారు బజార్లో ఏముంది, గురిజాలు అమ్ముతున్నారు, చేత్తో పట్టుకొని పోతే మంచి నెలకు పోయినట్టు అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల్లో కూడా మద్యాన్ని అలానే ఏరులై ప్రవహించారంటారా? వీళ్ళు అంటారు వాళ్ళే అప్పుడే తక్కువ, ఇప్పుడే ఎక్కువైంది. అప్పుడే తక్కువ మందు పర్సెంటేజ్, ఇప్పుడే ఎక్కువైంది, బాగా ఇచ్చలవిడిపోయింది మందు. అంటే అప్పట్లో ఒక గవర్నమెంట్ షాపులలోనే అమ్మేవాళ్ళు అంటారా? అనుకుంటున్నాం, మరి అంతే. మనకు కూడా అంత ఐడియా లేదు. మరి మీరు చూసే ఉంటారు కదా, గతంలో ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైం కూడా. అప్పుడు తక్కువ, ఇప్పుడు కొంచెం విపరీతం ఎక్కువైంది అంతే. మరి అప్పట్లో రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారని, అసలు మద్యం అమ్మకాలు అసలు జరగలేదా, ఎవరు మద్యం కొనుగోలు చేయలేదంటారా? మీరు చేసినారు కాదు, అప్పుడు అన్నారులే, కానీ ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి రేట్లు. చంద్రబాబు 100 రూపాయలకి ఇస్తాను క్వార్టర్, ఏమి ఇట్లా 150 రూపాయలు తక్కువ లేదు క్వార్టర్. 100 రూపాయల క్వార్టర్ ఏడా లేదు అసలు. అంటే 99 రూపాయలకే ఇస్తాం, నాణ్యమైన మద్యం ఇస్తాం, మేము న్యాయంగా అమ్ముతాం, గవర్నమెంట్ ద్వారా అమ్మిస్తాం అనేసి అన్నారు. మరి వైన్స్లలో అమ్ముతున్నారా లేదా బయట ఎక్కడైనా లైసెన్స్ కూడా అమ్ముతున్నారు? లైసెన్స్ లేకుండా ఊర్లో, మా ఊర్లో లైసెన్స్ లేకుండా బెల్ట్ షాపులు 4-3 అమ్ముతూనే ఉంటారు. 4-3 అమ్ముతూనే ఉంటారు. ఏదైనా కానీ మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో అనేది మందు విచ్చలవిడిగా అమ్మటం జరిగిందా, లేదా ఈయన వచ్చిన తర్వాత అలా జరుగుతుంది? ఎక్కువ జరుగుతుంది, ఇప్పుడే ఎక్కువ జరుగుతుంది మద్యం, ఎప్పుడే ఎక్కువ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.